డాక్టర్లు చేస్తున్నటువంటి సమ్మె రెండో రోజుకు చేరుకుంది. ప్రస్తుతం మనం కిమ్స్ కాలేజీలో ఉన్న ఇక్కడ నుంచి ఎంజిఎం వరకు వీళ్ళు ర్యాలీగా వెళుతున్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి ఏవైతే 8 డిమాండ్లు ఉన్నాయో 8 డిమాండ్లు నెరవేర్చే వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వం ఖచ్చితంగా చర్చలకు రావాలంటూ వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. రోజుకొక వినూత్నమైన ఏదైతే ఉంటుందో వాళ్ళైతే ధర్నా నిర్వహించడం జరుగుతుంది. నిన్న జరిగినటువంటి ఏదైతే ఎంజిఎం దగ్గర వాళ్ళు ఏదైతే ఓపీ కాకుండా మిగతా ఏ అత్యవసర సేవలు ఉన్నా చేస్తాం కానీ ఓపీ మాత్రం చూడం అంటూ జూనియర్ డాక్టర్లు అందరూ కూడా నిరసన దిగడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు రోడ్డు మీద ర్యాలీగా వెళుతూ వాళ్ళకి కావాల్సినటువంటి 8 డిమాండ్లు నెరవేర్చాలంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. మనం చూడవచ్చు వీళ్ళు ర్యాలీగా వెళ్ళడం అయితే జరుగుతుంది. అసలు ఈ ర్యాలీ ఎక్కడ వరకు చేస్తారు ఏంటనేది వారి మాట్లాడి తెలుసుకుందాం. ఈ ర్యాలీ ఎక్కడ వరకు నిర్వహిస్తున్నారు? ఇక్కడ కాలేజ్ నుంచి మీరు అక్కడ వరకు ఇప్పుడు ఈ రోజు నిన్న నిరసన వ్యక్తం చేశారు, ఈ రోజు ర్యాలీ తీస్తున్నారు. నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? దీనికన్నా ఉధృతంగానే ఉంటుంది. మా రోడ్స్ మాకు వచ్చేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రోడ్డు మార్గంలో కూడా మీరు వస్తున్నటువంటి స్టూడెంట్స్ కి యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నిన్న వచ్చినటువంటి ఏవైతే ర్యాలీలు వీళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి ముఖ్యంగా వీళ్ళు ఏదైతే ఉందో వీళ్ళ కాలేజీకి సంబంధించి లోపల ఉన్నటువంటి రోడ్లు సరిగా లేవు. వాళ్ళు వెహికల్స్ మీద వస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరుగుతున్నాయండి. ఇప్పుడు జరిగినటువంటి యాక్సిడెంట్ జూనియర్ డాక్టర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. హాయ్, నమస్తే. మీ పేరు? అభిషేక్. ఒకసారి మాస్క్ తీసి. ఓకే, అంటే వెహికల్ మీద వస్తుంటే యాక్సిడెంట్ అయిందా? నిన్న వెహికల్ మీద వస్తుంటే వెట్ రోడ్స్ వల్ల ఇంకా డ్యామేజ్ రోడ్స్ వల్ల స్కిడ్ అయింది. సో యాక్చువల్లీ నేను 24th కి మార్నింగే వర్క్ స్టార్ట్ చేస్తా అన్నారు, కానీ ఇంకా స్టార్ట్ చేయడం వల్ల ఆల్రెడీ చాలా మంది పడ్డారు. నిన్ననే ఒక 3 to 4 మెంబర్స్ పడిండే. అంటే ఇక్కడే కాకుండా లోపల మీరు ఉండే చుట్టుపక్కల హాస్టల్ చుట్టూ కూడా ఇలానే ఉందా మొత్తం అంతా? యా, చుట్టుపక్కల రోడ్లంతా అలానే ఉన్నాయి. వెట్ రోడ్స్ ఉన్నాయి, గ్రావెల్స్ ఉన్నాయి, ఈజీగా స్కిడ్ అవుతుంది. డ్యామేజ్డ్ రోడ్స్ ఉన్నాయి, మొత్తం బంపీ ఉంది బాగా. మేము ఇప్పుడే వచ్చాము. సో వీళ్ళు మనం చూడొచ్చు బైక్ మీద నుండి స్కిడ్ అయి పడినటువంటి ఏవైతే దెబ్బలు ఉన్నాయో ఆ దెబ్బలతోనే ఇప్పుడు వీళ్ళైతే ర్యాలీ నిర్వహిస్తున్నారు. పేషెంట్ తోనే వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ మనతో ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం అయితే ఎంట్రీ దగ్గర ఉన్నాం. అంటే మీరు ర్యాలీ స్టార్ట్ చేసే వరకు మీరు రావడం జరిగింది. లోపల పరిస్థితి ఎలా ఉంది? గర్ల్స్ కి సంబంధించి హాస్టల్స్ ఎలా ఉన్నాయి? వసతులు ఎలా ఉన్నాయి అసలు మీకు? మీరు ఈ తోరణం నుండి ఇక్కడ రోడ్డు చూస్తున్నారు, ఇక్కడ ఉంది రోడ్డు. ఇక్కడ ఒకసారి మీ బండి తీసుకొని వెళ్తే ఎట్లా వెళ్తుంది చూడండి. మీరు మీ పరిస్థితి, మీ బ్యాక్ బోన్, మీ స్పైన్ పని మీకు తెలుస్తుంది. పైకి కిందికి ఊగుతుంటూ వెళ్ళాలి. కొత్త బండి కూడా పాత బండి అయిపోతుంది మీకు. ఓకే, ఇక్కడ వరకు రోడ్డు ఉంది, తర్వాత డివైడ్ అయిపోతుంది గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్గా. అక్కడ నుండి మొదలవుతుంది అసలుది. అక్కడ రోడ్డే ఉండదు, మొత్తం మట్టి ఉంటుంది. వేసిన రోడ్డు కూడా కొన్ని రోజులకు ఖరాబ్ అవుతుంది. ఆడ టర్నింగ్ ఎలా ఉంటుంది అంటే కొంచెం టర్నింగ్ స్కిడ్ అయి పడిపోయేలాగా ఉంటుంది. సో మార్నింగ్ మేము హడావుడు హాస్పిటల్కి వెళ్తామండి. వెళ్ళే టైంకి మేము మొత్తం రెడీ అయ్యి వెళ్తాము. ఇట్లా ఇప్పుడు వర్షాలు ఉన్నాయి, మొత్తం బురదలు అవుతాయి. మేము సడన్గా వెళ్ళే టైంలో స్కిడ్ అయి పడితే మొత్తం మట్టి పాలే, మొత్తం రక్తాలు వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది హాస్పిటల్కి. డాక్టర్కి వెళ్ళాల్సిన వాళ్ళం పేషెంట్గా వెళ్ళాల్సి ఉంటుంది. మేము వెళ్ళి మేము ట్రీట్మెంట్ చేసుకొని మేము ఇక్కడ బట్టలు మార్చుకొని మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. మీ చేతికి కూడా ఏదో కట్టు ఉంది ఏంటంటే కట్టి ఇతను తాగి మేము అందరం నిరసనగా మీరు తనకు సపోర్ట్ కట్టుకున్నాం. నిన్న ఇంకా ఉన్నారు, తగిలిన వాళ్ళు ఉన్నారు. రోజు ఎవరికన్నా ఒకరికి అయితేనే ఉంటది. ఇంకా ఎమర్జెన్సీ కేసెస్ వచ్చి మీకు కాల్ చేస్తారు. ఆ టైంలో కూడా మీరు స్పీడ్ గా ఒకవేళ డ్రైవింగ్ చేస్తే మా పరిస్థితి కథం, కింద పడిపోవాలి. మేము మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ మేమే కట్లు కట్టుకొని మళ్ళీ మేము రొటీన్ గా ట్రీట్మెంట్ చేయాలి. మేము ఏం లేదు, రోడ్డు బాగా చేయండి, అందరికి మంచిది కదా. రోడ్డు బాగా చేస్తే మేము ఉన్నది పేషెంట్స్ ట్రీట్ చేయడానికి కోసమే కదా. అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా బాగాలేవు. లోపడకుందండి కొత్త హాస్టల్ కట్టించారు, బాగానే ఉన్నది. హౌస్ సర్జన్స్ కి హాస్టల్స్ లేవు, వాళ్ళు కొంచెం హాస్టల్ ఫెసిలిటీ కల్పించాలని కోరుతున్నాం. దాంతోపాటు ఇక్కడ మేము ఎంతమంది గర్ల్స్ ఉన్నారు ఇక్కడ మీరు లోపల జూనియర్ డాక్టర్స్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారు హాస్టల్లో? ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అసలు? మీకు ముఖ్యంగా కావాల్సిన ఏంటి హాస్టల్లో? హాస్టల్ ముఖ్యంగా అంటే హాస్టల్ ఫెసిలిటీస్, బెడ్స్ కొత్త హాస్టల్స్ కట్టారు, అన్ని బాగానే ఉన్నాయి. జూనియర్ డాక్టర్స్ కి హాస్టల్స్ ఫెసిలిటీ లేదు, వాళ్ళు అక్కడక్కడ ఉండాల్సి ఉంటుంది. ఆర్ఈహెచ్ అని ఒక హాస్టల్ ఉంటుంది మాకు, అక్కడ ఫెసిలిటీస్ బాగాలేవు. అంటే రూమ్ అంటే ఇంతమంది పేషెంట్, ఇంతమంది డాక్టర్స్ ఉంటే ఇన్నే రూమ్లు ఉంటున్నాయి, అందులోనే అందరూ ఇరుక్కొని ఉండాల్సి ఉంటుంది. కొంతమంది ఉండలేక బయట ఉంటున్నారు. ఫుడ్ ఫెసిలిటీస్ అవి కూడా అంత బాగాలేదు. ఇక్కడ మేము చేసేది ఏంటంటే ఈ రోడ్ల కోసం, దాంతోపాటు ఉస్మానియా మేము ఓన్లీ కేఎంసీ కోసం కాదు. ఈరోజు జుడాలందరూ నిరసన తెలుపుతున్నారు, అందరూ రోడ్ ఎక్కారు, అందరూ హాస్పిటల్ వాళ్ళ విధులు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరూ నిరసన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళ రెండో రోజు. అవును, ఈ రోజు రెండో రోజు. అయితే ఏంటంటే మేము ఒకటి స్టైఫండ్స్ రెగ్యులరైజేషన్ కోసం చేస్తున్నాము. దాంతోపాటు ఇక్కడ రోడ్లు, ప్రతి గవర్నమెంట్ హాస్టల్ రోడ్లు బాగుండాలి, హాస్టల్ ఫెసిలిటీస్ బాగుండాలి. మేము
ఇప్పుడు ఏంటంటే తెలంగాణ ఫామ్ అయ్యాక మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చాక గవర్నమెంట్ కాలేజీలు ఎక్కువ పెరుగుతున్నాయి, సీట్లు ఎక్కువ పెరుగుతున్నాయి. ఇవే కాదు చూసుకోవాల్సింది. సరే వచ్చే డాక్టర్కి అన్ని వసతులు ఉన్నాయా? ఓకే, పేషెంట్స్కి ఓకే, హాస్పిటల్ కూడా కడుతున్నారు, హాస్పిటల్ అన్ని వసతులు ఉంటున్నాయా లేదా? పేషెంట్కి కనీస బేసిక్ ఫెసిలిటీస్ ఉంటున్నాయా లేదా? సో డాక్టర్ వెళ్ళి ట్రీట్ చేయాలంటే ఆ ఫెసిలిటీస్ ఉండాలి కదా. మేము అకౌంట్ తెచ్చుకొని చేయాలి, బయటికి రాసియలేము కదా. అది గవర్నమెంట్ హాస్పిటల్, మళ్ళీ అది బిజినెస్ అయిపోతుంది. వాళ్ళ బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలి అని కోరుతున్నాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉంది, ఒకసారి మీరు వేసుకోండి. 10 years నుండి శిథిలావస్థలో ఉన్నది. దాన్ని రిపేర్ చేయండి అని ఎన్నో స్ట్రైక్లు, ఎన్నో ధర్నాలు జరుగుతున్నాయి. అయినా పరిస్థితి అలాని. ఇప్పుడు వర్షాకాలం మళ్ళీ మొదలైంది, మళ్ళీ దాని పరిస్థితి ఘోరం అయిపోతుంది, హీనకరంగా అయిపోతుంది. పేషెంట్లు అందరూ కింద పడుకోవాల్సి వస్తుంది, నీళ్ళన్నీ హాస్పిటల్ లోపలికి వస్తాయి. సలైన్ అవన్నీ అసలు రోగాలు తీర్చుకోవడానికి వాళ్ళు హాస్పిటల్కి వస్తే మళ్ళీ కొత్త రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. హాస్పిటల్ ఆ కండిషన్ ఉండదు. హాస్పిటల్ అనేది టెంపుల్ లాగా ఒక నీట్గా చాలా బాగా ఉండాలి లోపల ఫెసిలిటీస్ అవన్నీ. కానీ అక్కడ దోమలు, కుక్కలు, నీరు అన్నీ చేరుకోవడం వల్ల బెడ్స్ అవైలబుల్ లేక, అంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది. సో దాని తగ్గట్టు మనం లోపల కూడా కట్టడాలన్నీ సరి చేసుకోవాలి కదా మనం మారుతున్న కొద్దీ. కానీ అలానే ఉండింది. సో ఆ హాస్పిటల్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కోసం కూడా మదర్న ఈ రోడ్స్ వేయడం, డాక్టర్లకి జాయిన్ అయ్యే డాక్టర్స్కి ఫెసిలిటీస్ అన్నీ, హాస్పిటల్లో బేసిక్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఒకసారి సరి చేసుకోవాలి. అండ్ మోరో జాయిన్ అయిన పేజెస్కి అండ్ ఇంటర్న్స్కి నెల స్టైఫండ్ టైం టు టైం పడాలని. ఏం జరుగుతుందంటే స్టైఫండ్స్ గురించి 3 to 4 monthsకి ఒకసారి పడుతుంది. అంటే 3 months ఒకటేసారి పంపిస్తారు, అది కూడా 5 months గ్యాప్ తర్వాత. అంటే జాయిన్ అయిన 5 నెలల వరకు వాళ్ళకి ఏ స్టైఫండ్ ఉండదు. అంటే ఏమని ఉండదు. ఒక డాక్టర్, హౌస్ సర్జన్, పీజీ వచ్చే వరకు 25-26 years వస్తారండి జనరల్గా. ఆ ఏజ్ వరకు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యామిలీలో? వాళ్ళ డాటర్ కానీ సన్ కానీ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలని కోరుకుంటారు. కానీ ఇంకా మేము బర్డెన్ అయిపోతున్నాం. 5 నెలల వరకు మాకు ఏం స్టైఫండ్ సాలరీ లాగా లేకుంటే ఇంకా మేము మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి మళ్ళీ వాళ్ళ దగ్గర మనీ తీసుకొని లేదా ఫ్రెండ్స్ని ఎవరైనా నడుకొని ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే ఆల్ ఇండియా కోటాలో వేరే స్టేట్ వాళ్ళు కూడా వస్తున్నారు మెడికల్ కాలేజెస్కి. ప్రతి ఒక్క రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో కూడా వస్తున్నారు. వాళ్ళు ఎలా ఉంటారు? ఓకే, లోకల్ వాళ్ళేమో, వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం, ఫుడ్ ప్రాబ్లం అవన్నీ ఉంటాయి. ఫెసిలిటీస్, వాళ్ళ సౌకర్యాలు అన్నీ చూసుకోవాలంటే మనీ కావాలి కదండి. ఎవరు మేము డాక్టర్లు అనగానే ఫ్రీగా బెటర్ కదా మాకు. చూస్తున్నారు కదా, ఏదైతే డాక్టర్లు వైద్యం చేసేటువంటి డాక్టర్లే పేషెంట్గా మారుతున్నారు. మేము వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడానికి వెళ్ళి వచ్చే దారిలో మాకు జరిగే యాక్సిడెంట్ వల్ల మేమే పేషెంట్గా మారుతున్నాం అంటూ అందరూ కూడా కట్లు చేతికి తలకి అందరూ కూడా కట్లు కట్టుకొని వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. మనతో ఇంకొంతమంది డాక్టర్లు ఉన్నారు, అంటే జూనియర్ డాక్టర్స్, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్కడ యాక్సిడెంట్ జరిగి ఉన్నటువంటి జూనియర్ డాక్టర్కి జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి నిరసనగా వ్యక్తం చేస్తూ మిగతా జూనియర్ డాక్టర్స్ చేతులకి, కాళ్ళకి, తలకి వాళ్ళు కట్లయితే కట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం మనతో ఇంకో జూనియర్ డాక్టర్ ఉన్నారు. మీరు తలకి కట్టుకున్నారా? నిజంగా తగిలిందా? లేదండి, నిరసన చేస్తూ కట్టుకున్నాను. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో ఉంటాను, కానీ కేఎంసీలో జాయిన్ అయిన తర్వాత కొన్ని ఏళ్ళగా నేను బండి నడుపుతున్నాను. నాకు లైసెన్స్ ఉంది, చాలా బాగా నడుపుతాను. కానీ ఎప్పుడు పడని విధంగా కేఎంసీలో నేను పడ్డాను. నేను ఒక విక్టిమ్ని, అందుకే నేను దగ్గరుండి నేను వాలంటరీగా వచ్చి కట్టుకుంటాను, నేను దీనిలో పాల్గొంటానని వచ్చాను. సో రోడ్లు చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ కాస్త బాగానే ఉంటాయి, కానీ ఎప్పుడైతే హాస్టల్ వైపు వెళ్తామో చాలా దారుణంగా ఉంటాయి. గర్ల్స్ హాస్టల్ వైపు ఉంటుంది, బాయ్స్ హాస్టల్ 2 దారులు ఉంటాయి. బాయ్స్ హాస్టల్ వైపు అన్ని రాళ్ళు రప్పలు ఉంటాయి, కింద పడ్డామంటే ఎక్కడికక్కడ చెక్కులు వేసిపోతుంది. గర్ల్స్ హాస్టల్ వైపు ఏమో అన్ని గుంటలు. ఆ విధంగా మా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. అందుకనే మీరు అందరూ ఇలా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ర్యాలీగా ఎక్కడ వరకు వెళ్ళబోతున్నారు? ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇప్పుడు? ఈ ర్యాలీ మేము MGM వరకు చేస్తాము. ఇక్కడ ఆల్మోస్ట్ 150 member పీజీస్ ఉన్నారు, తర్వాత యూజీస్ వచ్చి ఒక 800 members దాకా ఉన్నారు. అందరం కలిసి మాకు రోడ్లు వచ్చేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. చూస్తున్నారుగా, రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ చేస్తున్నటువంటి సమ్మెలు 2వ రోజు చేరుకున్నాయి. కేఎంసీ కాలేజ్ నుంచి MGM సర్కిల్ వరకు కూడా ఈ రోజు ర్యాలీ తీయడం జరుగుతుంది. వారికి జరిగేటువంటి యాక్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ పేషెంట్ తో సహా ఒక డాక్టర్ వైద్యం చేయడానికి వెళ్ళి పేషెంట్ గా మారొస్తున్నారు. వాళ్ళకి జరిగేటువంటి యాక్సిడెంట్లు నివారించాలి, రోడ్లు వేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి 8 డిమాండ్లు నెరవేర్చాలని వీళ్ళైతే ఇక్కడ నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, వాళ్ళు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి 2వ రోజుకు చేరుకుంది. ఒకవేళ ప్రభుత్వం వాళ్ళని చర్చలు పిలవకపోతే ఇంకా తీవ్రతరం చేయడం అయితే జరుగుతుంది అంటున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది పాయింట్ బ్యాంక్. కీప్ వాచింగ్.